ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి అధ్యక్షతన పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారి పర్యవేక్షణలో వనపర్తి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోని ఈరోజు పనులు ప్రారంభించుకోవడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మీ అభిమాన నాయకురాలు మా సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా సాక్స్ చైర్మన్ మాజీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, ఒబేదుల్లా కోత్వాల్ గారు, దీపక్ జాన్ గారు, మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన వనపర్తి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముని చూడాలి, ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు, మా సోదరిమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు. ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు, ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా. ఇవాళ నాకున్న శక్తి, నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు, సంవత్సరాల కొద్దీ మిత్రులతో, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో, ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనవేసుకున్న బంధం. ఇది ఎన్నటికీ తెగిపోని బంధం. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తుపెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు, ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించిండనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న. మిత్రులారా, మీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కాదు, ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 4 దశాబ్దాలు
రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటాపోటీన రాజకీయాలు జరిగినాయి. ఆ 4 దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే, ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే. ఆనాడు బాలకృష్ణ గారైనా, జయరాములు గారైనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డారు. అందుకే పాలమూరు జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి, అవినీతిమయం చేసి, వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికి ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది. ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా, లేదా జైపాల్ రెడ్డి గారైనా, లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా, వీళ్ళందరి ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాంది, మన వనపర్తి ప్రాంతాందని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు. ఈరోజు సరళాసాగర్ సైఫాన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫాన్. ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కట్టిన జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసినవే. ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, మహిళా కాలేజ్ అయినా, రాణి లక్ష్మీదేవమ్మ కాలేజ్ అయినా, ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని, రాజకీయ విలువలు పెంపొందించాలని ఈ వనపర్తిలో ఇలాంటి రాజకీయాలను తీసుకొచ్చిన వీళ్ళందరినీ, వీళ్ళ త్యాగాలను, వీళ్ళ ఆలోచనలను, వీళ్ళ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆనాడు విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఈ వనపర్తి నగరంలో నేర్చుకున్న రాజకీయ చైతన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈరోజు మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డా అంటే ఇది నాకు గర్వకారణం. నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే సందర్భం. అందుకే ఇవాళ మిత్రులారా, నాతోటి చదువుకున్న వాళ్ళనే కాదు, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండి పాఠశాలకు పోయినో, కళాశాలకు పోయినో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఇవాళ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను కలిసి రావడం జరిగింది. ఆనాడు నాతోని చదువుకున్న వాళ్ళు, నాతోని క్రీడలలో పాల్గొన్న వాళ్ళు, నాతోని విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇవాళ వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు రాలేదు, వాళ్ళందరినీ కూడా తొందరలోనే కలుసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు, మా స్వయం సహాయక సంఘాలు, మా ఆడబిడ్డలకు ఈరోజు మా సీతక్క, మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలాపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్, ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని. ఆనాడు ఎవరు ఉస్మానియా, ఆనాడు ఎవరు నిమ్స్ ఆసుపత్రికి పోయినా, మన వనపర్తే కాదు మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా
వాళ్లకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెళ్ల మాధవ్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలను అందించండు, వారికి సహకారం అందించండు. తప్పకుండా డాక్టర్ చిన్నారెడ్డి గారు అడిగిన కాసింనగర్ ఎత్తిపోతల పథకాన్ని మా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 4000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాదు, డాక్టర్ మాధవ్ రెడ్డి గారి పేరు పెట్టి వారు శాశ్వతంగా వారి సేవలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా పెట్టుకుంటాం. అదే కాదు, మా శాసనసభ్యుడు ఇలా అడిగాడు, జయరాములు గారి పేరు పెట్టాలి, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలి అని. నాకు ఇంత గొప్ప అవకాశం, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈ రోజు ఈ సంస్థలకు వచ్చింది. తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు, ఈ పేదలకు వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు బాలకృష్ణయ్య గారి పేరు, మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు, అదేవిధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి 12 సంవత్సరాలు అయ్యింది. నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను, ఈడికొచ్చిన వాళ్ళని కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను, బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెను అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదేవిధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమణులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామా పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. ఇవాళ 16,000 మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది. కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా? ఇవాళ 24 గంటల వ్యవసాయ విద్యుత్తు రైతులకు ఉచితంగా అందించడమే కాదు, ఆనాడు ఇవ్వండి, ఈనాడు పేదోళ్లకు 50 లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి, మా అక్కలు చెప్పాలి, మీరెవరైనా ఇంటి బిల్లు కడుతుండ్రా? 200 యూనిట్ల వరకు ఒక్క పైసా లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా? మా అక్కల్ని నేను అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇంటి బిల్లు కట్టక 15 నెలలు అయింది కదా, బట్టి గారు ఒక్క రూపాయనన్న మిమ్మల్ని అడిగినరా? మీ 50 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ 200 యూనిట్లు మేము ఇవ్వడం లేదా? ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు 12 నూరులుండే సిలిండర్ ఈనాడు 50 లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా? వంట వండుతున్న, ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి వాత పెట్టుండ్రి. ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం,
రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర కాల్చి వచ్చినోని చేయి జాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతురా ఎవరైనా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యెత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 15 నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా? దీనికి మా బట్టి విక్రమార్క గారు 4500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా? ఇదే కాదు, మా ఆడబిడ్డల స్వయం సహాయక సంఘాలు, ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను, మా సీతక్క, మా బట్టి గారు 1000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు, ఇంటి ఆయన సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నాను.